హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ స్టఫ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో మన బ్యాంక్ అకౌంట్ని ఎన్పిసిఐతో ఎలా లింక్ చేయాలో ఈ వీడియోలో మనం కంప్లీట్ డీటెయిల్గా తెలుసుకుందాం. అండ్ అలానే మీ బ్యాంక్ అకౌంట్ ఎన్పిసిఐతో లింక్ అయిందో లేదో ఎలా చెక్ చేసుకోవాలో కూడా నేను ఈ వీడియోలో డీటెయిల్గా అయితే చెప్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూడండి. సో మీకు ఎలాంటి డౌట్స్ అయితే రావన్నమాట. సో మన బ్యాంక్ అకౌంట్ అనేది ఎన్పిసిఐతో లింక్ ఎందుకు చేయాలంటే, సో మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ స్కీమ్స్ ఉంటాయి కదా, ఆ స్కీమ్స్ నుంచి వచ్చే డబ్బులన్నీ కూడా మన ఆధార్తో లింక్ అయ్యే బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉంటుందో దానికి డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఈ ఎన్పిసిఐతో మీ బ్యాంక్ అకౌంట్ కనుక లింక్ చేసుకున్నట్లయితే, ఇంతకుముందు ఏంటంటే మీరు థర్డ్ పర్సన్కి మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు అలా కాకుండా డైరెక్ట్గా ఎన్పిసిఐతో మీ బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ చేసుకున్నట్లయితే డైరెక్ట్గా మీ ఆధార్ కార్డ్తో లింక్ అయిన బ్యాంక్ అకౌంట్కి ప్రభుత్వం నుంచి ఏ అయితే పథకాల కింద డబ్బులు వస్తాయో ఆ డబ్బులు అనేవి మీ బ్యాంక్ అకౌంట్లో పడిపోతాయి అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్, మనం ఎన్పిసిఐతో బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకోవడం వల్ల మనకి కలిగే ఉపయోగం అన్నమాట. ఇప్పుడు మనం మన బ్యాంక్ అకౌంట్ అనేది మన ఆధార్ కార్డ్తో లింక్ అయిందో లేదో ఎలా చెక్ చేసుకోవాలో నేను ముందుగా మీకు అయితే చూపిస్తాను. దీనికోసం మీరు మీ బ్రౌజర్ని అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు మీ బ్రౌజర్లో UIDAI అని సెర్చ్ చేయండి. సో మీరు ఇక్కడ చూడొచ్చు, నేను మై ఆధార్ UIDAI.gov.in అని అయితే సెర్చ్ చేశాను. ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేస్తే మీరు మీ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ముందుగా ఇవ్వాల్సి ఉంటుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, నన్ను ఆ ఎంటర్ ఆధార్ నెంబర్ అని అడుగుతుంది అనమాట. ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ కింద క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ విత్ ఓటీపీ అని ఉంది కదా, మీరు లాగిన్ విత్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీ ఆధార్ కార్డ్తో లింక్ అయిన నెంబర్కి ఓటీపీ అనేది వస్తుంది అనమాట. సో నేను ఇప్పుడు నా ఆధార్ కార్డ్ నెంబర్ క్యాప్చా ఎంటర్ చేసి మీకు నెక్స్ట్ స్టెప్ చూపిస్తాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, సో నేను డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసి లాగిన్ విత్ ఓటీపీ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ సక్సెస్ఫుల్లీ జనరేటెడ్ 1 టైం పాస్వర్డ్ అని నా ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. నా ఆధార్ కార్డ్తో లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది అనమాట. ఫ్రెండ్స్, నేను ఓటీపీని అయితే ఎంటర్ చేశాను, లాగిన్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, మీరు లాగిన్ అవ్వగానే మీకు ఈ విధంగా కొన్ని సర్వీసెస్ అయితే కనపడుతూ ఉంటాయి, ఆధార్ సర్వీసెస్ అనేవి. ఇక్కడ మీరు కనుక చూసుకున్నట్లయితే బ్యాంక్ సీడింగ్ స్టేటస్ అని కనపడుతుంది అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, దీని మీద అయితే క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేయగానే నా ఆధార్ కార్డ్ అనేది ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్తో లింక్ అయిపోయింది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, కంగ్రాచులేషన్స్, యువర్ ఆధార్ బ్యాంక్ మ్యాపింగ్ హ్యాస్ బీన్ డన్ అని. సో ఇక్కడ నాకు ఏ బ్యాంక్ అనేది నా ఆధార్ కార్డ్తో లింక్ అయిందంటే ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అనేది నా ఆధార్ కార్డ్తో లింక్ అయిందనమాట. ఎప్పుడు లింక్ అయింది అనేది ఇక్కడ 2021లో మార్చ్ 10వ తారీఖు అయితే నా బ్యాంక్ అకౌంట్ అనేది ఆధార్ కార్డ్తో లింక్ అయిందని ఇక్కడ నాకు లాస్ట్ అప్డేట్ డేట్ అనేది చూపిస్తుంది. ఇక్కడే కింద మీకు ద ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ త్రూ ద లింక్ ఈస్ ఫెచ్డ్ ఫ్రమ్ ద సర్వర్ ఆఫ్ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా NPCI అని ఇచ్చారనమాట. మీరు చూడొచ్చు, మనకి ఈ ఇన్ఫర్మేషన్ అనేది NPCI ద్వారా ఫెచ్ చేయడం జరిగిందని వీళ్ళు ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు మీ ఆధార్ కార్డుకి ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయింది అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలో నేను ఇప్పుడు చూపించాను అనమాట. ఇప్పుడు మనం NPCIలో మన బ్యాంక్ అకౌంట్ని ఎలా లింక్ చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. సో సేమ్ ఇక్కడ మీ బ్రౌజర్లోనే ఇంకో ట్యాబ్ అయితే ఓపెన్ చేయండి. ఇంకో ట్యాబ్లో NPCI.gov.in అని అయితే సెర్చ్ చేయండి. మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, NPCI అని సెర్చ్ చేయగానే ఇక్కడ నాకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా NPCI ఎనేబులింగ్ డిజిటల్ అని చూపిస్తుంది అనమాట. ఇక్కడ దీని మీద అయితే క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా NPCIకి సంబంధించిన హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మీరు కనుక చూసుకున్నట్లయితే ప్రొడక్ట్, కన్జ్యూమర్, మీడియా, ట్రాన్సాక్షన్, నెక్స్ట్ ఫిన్టెక్స్, డెవలపర్స్, బిజినెస్ అని ఉందన్నమాట. ఇక్కడ మీరు కన్జ్యూమర్ మీద అయితే క్లిక్ చేయండి. ఈ విధంగా కన్జ్యూమర్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు UPI కంప్లైంట్, అదర్ ప్రొడక్ట్ కంప్లైంట్, ATM లొకేటర్, చెక్ యువర్ NETC ఫాస్టాగ్ స్టేటస్, డిజీ సాతి ఇన్ఫో, భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబులర్ అని బేస్ అని మీకు చూపిస్తుంది అనమాట. దీని మీద అయితే క్లిక్ చేయండి. బేస్ మీద క్లిక్ చేయగానే వెల్కమ్ టు భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబులర్ అని మీకు ఇక్కడ ఈ విధంగా అయితే కనపడుతుంది అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్లో హోమ్ అండ్ అలానే ఆధార్ సీడింగ్, సర్వీస్ స్టేటస్, ఆధార్ మ్యాప్డ్ స్టేటస్, ఆధార్ మ్యాపింగ్ హిస్టరీ, అకౌంట్ డీటెయిల్స్ అని మీకు కనపడుతుంది. ఇక్కడ మీరు సెకండ్ ఆప్షన్ ఉంది కదా, ఆధార్ సీడింగ్ అని, దీని మీద అయితే క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీరు ముందుగా మీ ఆధార్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ రిక్వెస్ట్ ఫర్ ఆధార్ అని అడుగుతుంది అనమాట. ఇక్కడ మీరు సీడింగ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సీడింగ్ అంటే లింక్ చేయటం అనమాట. ఇక్కడ డీసీడింగ్ అంటే లింక్ అనేది తీసేయటం అనమాట. ఇక్కడ సెలెక్ట్ యువర్ బ్యాంక్ అని అడుగుతుంది. ఇక్కడ మీరు ఏ బ్యాంక్ లింక్ చేయాలో ఆ బ్యాంక్ని అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్, ఆంధ్ర ప్రగతి బ్యాంక్, అరుణాచల్ ప్రదేశ్ రూరల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఈ విధంగా మనకి కొన్ని బ్యాంక్స్ అయితే ఇచ్చారనమాట. సో నేను ఇక్కడ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు సీడింగ్ టైప్ అనేది ఉంది కదా, ఫ్రెష్ సీడింగ్ అంటే మీరు ఫ్రెష్గా మీరు
మీ బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ చేస్తున్నట్టు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మూవ్మెంట్ విత్ ఇన్ ద సేమ్ బ్యాంక్ విత్ అనదర్ అకౌంట్ అని ఉంది కదా, ఇక్కడ ఈ ఆప్షన్ ఏంటంటే సేమ్ బ్యాంక్లో మీకు ఇంకొక అకౌంట్ కనుక ఉన్నట్లయితే ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. లేదా ఇక్కడ మూవ్మెంట్ ఫ్రమ్ వన్ బ్యాంక్ టు అదర్ బ్యాంక్ అని ఉందన్నమాట. మీకు ఆల్రెడీ మీ బ్యాంక్ అకౌంట్ అనేది వేరే బ్యాంక్తో లింక్ అయి ఉండి ఇప్పుడు మీరు వేరే బ్యాంక్ని లింక్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ మీరు థర్డ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు నేను నా బ్యాంక్ అకౌంట్ అనేది ఆల్రెడీ లింక్ అయి ఉంది కాబట్టి సో నేను వేరే బ్యాంక్కి ఆధార్ సీడింగ్ అనేది చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి సో నేను ఇప్పుడు మూవ్మెంట్ ఫ్రమ్ వన్ బ్యాంక్ టు అదర్ బ్యాంక్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. లేదా మీరు ఫ్రెష్గా సీడింగ్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఫ్రెష్ సీడింగ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు ఇక్కడ ఏ బ్యాంక్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో దానికి సంబంధించిన అకౌంట్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ అలానే ఇక్కడ మీరు ఇచ్చిన అకౌంట్ నెంబర్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది మళ్ళీ. అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ చెక్ బాక్సెస్ దగ్గర టిక్ మార్క్ ఇచ్చేసి రెండింటి దగ్గర ఇక్కడ ఉన్న క్యాప్చా అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి ప్రొసీడ్ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఇప్పుడు నా డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసి మీకు నెక్స్ట్ స్టెప్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ నేను ఇక్కడ నా డీటెయిల్స్ అయితే ఎంటర్ చేశాను, క్యాప్చా ఎంటర్ చేశాను. సింపుల్గా ప్రొసీడ్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. ఈ విధంగా మీరు ప్రొసీడ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే చూపిస్తాయి అనమాట. ఇక్కడ మీరు ఇవి చదువుకొని కింద మీరు అగ్రీ అండ్ కంటిన్యూ అని ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ చేయండి. మళ్ళీ అగ్రీ అండ్ కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు అగ్రీ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయగానే మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుందన్నమాట. అంటే మీ బ్యాంక్ అకౌంట్తో మీ ఆధార్ కార్డ్తో లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది. సో ఇక్కడ ఓటీపీని అయితే ఎంటర్ చేసి సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూడొచ్చు ఆధార్ నెంబర్ ఆల్రెడీ మ్యాప్డ్ టు ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్, ప్రెస్ ఓకే టు ఇనిషియేట్ ఆధార్ మూవ్మెంట్ టు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇఫ్ రిక్వైర్డ్ అని ఉంది. సో నేను ఇప్పుడు ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ నుంచి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి నా ఆధార్ సీడింగ్ అనేది మూవ్ చేద్దాం అనుకున్నాను. సో ఇక్కడ నేను ఓకే మీద అయితే క్లిక్ చేస్తున్నాను. ఈ విధంగా మీరు మీ బ్యాంక్ అకౌంట్ అనేది ఎన్పిసిఐతో లింక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. విత్ ఇన్ 24 అవర్స్లో మీకు ఈ ఆధార్ సీడింగ్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. మీరు మీ బ్యాంక్ అకౌంట్ అనేది ఎన్పిసిఐతో లింక్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్ అనేది ఆధార్ కార్డ్తో లింక్ అయిందో లేదో కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు ఆధార్ మ్యాప్డ్ స్టేటస్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీరు ఎంటర్ ఆధార్ అని అడుగుతుంది అనమాట. ఇక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి చెక్ స్టేటస్ మీద క్లిక్ చేస్తే మీ ఆధార్ కార్డ్తో బ్యాంక్ అనేది లింక్ అయిందో లేదో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. లేదా నేను ఇంతకుముందు చూపించా కదా డైరెక్ట్గా ఆధార్ వెబ్సైట్లో ఎలా చూసుకోవాలనేది, ఆ విధంగా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు ఆధార్ మ్యాపింగ్ హిస్టరీ అని ఇక్కడ మీకు కనపడుతుంది. మీ ఆధార్ కార్డ్తో బ్యాంక్ అకౌంట్ అనేది ఎన్నిసార్లు లింక్ చేశారో దానికి సంబంధించిన హిస్టరీ అంతా కూడా మీకు ఇక్కడ కనపడుతూ ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ అకౌంట్ డీటెయిల్స్ అని చూపిస్తుంది అనమాట. దీని మీద క్లిక్ చేసుకున్నట్లయితే సేమ్ మీరు ఇక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబర్ అండ్ అలానే ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి చూపిస్తే మీ ఆధార్ కార్డ్తో లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ ఉంటుంది కదా, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీ ఇక్కడ అకౌంట్ డీటెయిల్స్లో అయితే కనపడతాయి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు మీ బ్యాంక్ అకౌంట్ అనేది ఎన్పిసిఐతో లింక్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మన ఛానల్కి సంబంధించిన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఉంటుందన్నమాట. మీరు అక్కడ నుంచి రీచ్ అయ్యి మెసేజ్ చేసినా నేను ఖచ్చితంగా మీకు రెస్పాండ్ అయితే అవుతాను. అండ్ అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. నేను ఏమైనా వీడియో అప్లోడ్ చేస్తే మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో అందుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.